ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేష్టల వల్లే విజయవాడ నగరం ఇప్పుడు వింత విపత్తును ఎదుర్కొంటోంది అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బుడమేరుకు పడిన గండ్లను చూసి వదిలేయకుండా గత వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉంటే విజయవాడలో ఇప్పుడు ఇంత ముప్పు ఉండేది కాదు అని, అప్పుడు పడుకొని నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చి రాళ్లు విసురుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత పత్రికలో బుద్ధిలేని రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇక విజయవాడ పరిసర గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా వచ్చిన వరదలకు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు రాత్రి నిర్విరామంగా సహాయక చర్యలకు పర్యవేక్షిస్తున్నారు. ఇక మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ మూక వికృత రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినట్టుగానే వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతోంది. ఎక్కడో బంగ్లాదేశ్లో ఇటీవల వరదలు సంభవించినప్పటి ఫోటోను బుడమేరుకు పులిమేశారు. బంగ్లాదేశ్ పౌరుడు ఒకరు అక్కడ వరదల తీవ్రతను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వైసీపీ సానుభూతిపరుడు అదే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుడమేరు వరదల వల్ల సంభవించినట్టు కామెంట్ చేశారు. ఇక వరద ముప్పు తగ్గాక బుడమేరు గురించి చాలా చర్చ జరగాలి. కరకట్ట సేఫ్టీ కోసం బుడమేరు గేట్లు తెరిచారని చర్చ. అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద చరిత్రహీనుడు అవుతాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు. ఇక విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జగన్ చంద్రబాబు ఇంటికి బుడమేరు వరదలకు లింకు పెట్టి పొంతనలేని ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ వరద ఫోటో పెట్టి విమర్శలు చేసిన వైసీపీ సానుభూతిపరుడు కూడా జగన్ను ఫాలో అయినట్లున్నాడు. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఆయన మొహం మీదే మాట్లాడింది. అయితే విజయవాడ ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లు దొరకడం లేదని, బిస్కెట్లు మాత్రమే ఇస్తున్నారని వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇలాంటి ప్రచారం చేస్తున్న వారంతా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సో ఫేక్ న్యూస్ కి సంబంధించి వైసీపీ కుట్రలు పన్నుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటే, మరోవైపు విపక్ష బాధ్యత వహించాల్సిన, విపక్షం కావాలంటూ, విపక్ష హోదా కావాలంటూ పదే పదే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ గాని బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పేపర్లో బుద్ధి లేని రాతలు రాస్తూ బుడమేరు గండ్లు పూడిస్తే సమస్య వచ్చేది కాదంటూ రాయడం కంటే కూడా బుడమేరు గండ్లు ఆరోడే కూర్చుంటే ఈ సమస్య వచ్చేది కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 5 ఏళ్లు నిద్రపోయి మాపైన ఇప్పుడు విమర్శలు చేస్తారంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. తాము బురదలో పనిచేస్తుంటే ఒడ్డు నుండి రాళ్లేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బాధితుల కోసం పనిచేస్తుంటే దుష్ప్రచారాలను తిప్పుకొట్టాలా, బాధితుల కోసం పనిచేయాలా అని తాము ఆలోచించుకుంటే ముందు బాధితుల కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అటు కట్టలు తవ్వి మట్టి అమ్ముకున్న వాళ్ళని ఇట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని కూడా చెప్పడం జరిగింది. వరద ముంపు తగ్గే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటినీ కూడా అంచనా వేసి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మారుమూలన ఏదైతే బుడమేరు పొంగడానికి కారణం ముఖ్యమంత్రి ఇల్లు అని చెప్పి ఏదైతే ట్విట్టర్ లో వ్యాఖ్యానించారో దానిపైన కూడా మండిపడ్డారు. బుడమేరు ఎక్కడుంది, అసలు తాను అద్దెకుండే ఇల్లు ఎక్కడుంది అని కూడా సొంత ఇంటిని వరదకు కూడా నీటికి వర్షానికి వదిలేసి తాను పనిచేస్తుంటే ఈ విధంగా వ్యాఖ్యానిస్తాడా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతిలో చుక్క నీరు లేకపోయినప్పటికీ అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయించడం పైన కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో వచ్చిన వరదలకు సంబంధించిన విజువల్ ను అమరావతిలో అని చెప్పి లేదా విజయవాడలో అని చెప్పి ప్రచారం చేయిస్తుండడం పైన కూడా ఆయన మండిపడ్డారు. ఇటువంటి ప్రచారాలు చేసే వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి
ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా వరద ఉధృతి తగ్గి నార్మల్సీ వచ్చిన తర్వాతే మొత్తం బుడమేరు వరదకు గల కారణాలు ఏంటి అనే దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ పాపం ఎవరిదో తేల్చాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి చర్చ కంటే ముందు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా మరొకసారి ఈ వరద ముంపు ప్రాంతాలు ముఖ్యంగా సింగనగర్, డాబాకొట్టు సెంటర్ ఆ ప్రాంతాల్లో ఇంకా వరద పేకల్లోతుండడంతో అక్కడకు ఆయన స్వయంగా జేసీబీలో వెళ్లి బాధితులను పరామర్శించారు. చాలా చోట్ల కొట్టుల్లో నీళ్లొచ్చి సరుకంతా పాడైపోయినాయి. వాళ్ళ కన్నీళ్లు మున్నీరైన పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని విషయాలను కూడా బాధితుల నుంచి తెలుసుకోవడంతో పాటు కొంతమందికి అక్కడికక్కడ ధన సహాయం కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కొంతమందికి అయితే మాత్రం ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తామని నిన్న సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ బ్యాంకర్లతో కూడా సమావేశమై వారితో చర్చించి వీళ్ళని తొందరగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మాక్సిమం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని వారందరినీ విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా వరుసనే తాము పనులు చేసుకుంటూ పోతూ ఉంటే మరోవైపు గట్టు మీద నుంచి రాళ్లు వేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రి నిమ్మల రామానాయుడు తెల్లారగట్ల 3 గంటల వరకు కూడా విపరీతమైన వర్షం గాలి వస్తున్నప్పుడు కూడా ఈ బుడమేరు బ్రీచెస్ ని సరిచేసేందుకు అక్కడే ఉండి ఆ పనులు నిర్వహిస్తున్నారు. మంత్రి నారాయణ శానిటేషన్ పనులు ప్రారంభించారు. ఈ విధంగా వరుసనే మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ కొల్లు రవీంద్ర ఆహార పదార్థాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంత చేస్తూ ఉంటే గట్ల మీద కూర్చొని రాళ్లేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి తీవ్రంగా నిన్న అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది.